రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావేంటి? అసలు నేను ఏం చేయకుండా నన్ను అంటారేంటి? అసలు నువ్వెందుకు అమ్మాయి రూమ్కి వెళ్ళావు? అంటే తన రూమ్ లో లైట్లు ఆఫ్ చేసి నేను వెళ్ళి షో అంటే నేను రాకపోతే ఏదైనా చేస్తుండేవాడివేగా? అబ్బే లేదు వదినా, తను బాత్రూమ్ లో ఉన్నప్పుడే నేను వెళ్ళాలి. చిచి, తలుచుకుంటేనే భయం వేస్తుంది. మేం బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా ఎన్నిసార్లు చూశాడో అని. అదేంటి వదినా అలా మాట్లాడతావు? మాటలతో ఆపినందుకు సంతోషించు. ఇంకొకళ్ళైతే చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు. ఏదో 4 రోజులు అక్కతో ఉండిపోవాలనుకున్న దానికి తగిన శాస్తే చేశావు. నువ్వు వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపో. చూడమ్మా భ్రమరాంబ, ఇన్నాళ్ల జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని గర్వపడుతూ ఉండేవాణ్ణి. కానీ వీడికి తండ్రినై సరిదిద్దుకోలేని తప్పు చేశానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ దౌర్భాగ్యుడు చేసిన పనికి నేను ఐఎమ్ సారీ, రియలీ సారీ. ఛాయా, మనోజ్, ఏంటండి? ఏంటేంటి ఈరోజు పేపర్ చూసావా? ఏమైందండి? ఆ స్కౌండర్లు ఏం చేశాడు తెలుసా? ద గ్రేట్ కాళోజీరావు గారి పక్కన వాడి ఫోటో. హీఈస్ ట్రైయింగ్ టు పుట్ మీ టు షేమ్. నా పరువు తీయడానికి వాడు ఇలా చేసుంటాడు. స్టాప్ ఇట్ డాడ్. వాడేమి మీ పరువు తీయలేదు, మీరు గర్వపడేలానే చేశాడు. ఎస్, వాడు ఐఏఎస్ టాప్ ర్యాంక్లో పాస్ అవడం నిజం. ఐఏఎస్ పాస్? మన కుటుంబం మళ్ళీ ఇలా కలిసి సంతోషంగా ఉండటానికి మీరు అంటున్నట్టు ఏ దేవుడో కారణం కాదు, మా తమ్ముడు. ఇవన్నీ మీకు తెలియకూడదని వాడెందుకు కోరుకున్నాడో తెలుసా? అవునన్నయ్య, నాన్నగారు నా నుంచి ఆశిస్తుంది ఈ కార్పొరేటర్ తయారు చేయడం కాదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యానంటే ఆయన కలిగే తృప్తి ఇంకా దేంట్లోనూ కలగదన్నయ్య. నేను ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. అది సాధించిన రోజు గర్వంగా నాన్నగారు నేను మీ కొడుకునే అని చెప్పుకుంటాను అన్నయ్య. అంతవరకు ఆయనకి ఏం చెప్పొద్దు ప్లీజ్. మనం వాడి విషయంలో చాలా తప్పు చేశాండి. పదండి, గౌతమ్ని ఇంటికి తీసుకొద్దాం. లేదు లేదు ఛాయ, ఇంతవరకు నేను వాడిని నా కొడుకుని అంగీకరించుకుంటా. ఈరోజు ఐఏఎస్ అయ్యాడని ఏ మొహం పెట్టుకుని నేను నీ తండ్రిని ఎదురుపడగలను? వాడి కళ్ళలోకి చూసే ధైర్యం, అసలు నాకు ఆ ధైర్యం. ఏమైందిరా? ఓ మై గాడ్, ఏంట్రా ఇలా అయింది? ఇంకా చాలా మందిని మీట్ చేయాలి. ఏం అర్థం కావట్లేదు. వేరే జాగ్రత్త, చూసుకో. దగ్గరలో ఎక్కడ కార్ గ్యారేజ్ కూడా కనబడట్లేదే. అక్కడేదో బైక్ షెడ్ ఉన్నట్టుగా ఉంది. ఏ బాబు, నేనేనయ్యా, ఇట్రా. ఏమయ్యా, బైకులేనా లేకపోతే కార్లు కూడా బాగు చేస్తావా? అన్నీ చేస్తానండి. మరి సరే చూడు ఏమైందో. హలో సుబ్రహ్మణ్యం, చెప్పు. వచ్చారా వాళ్ళు? సార్ టూల్ కిట్ ఉందా? ఒక్క నిమిషం, డిక్కీలో ఉందమ్మా టూల్ కిట్. సరే, ఆ విషయం ఏమైంది? ఓకే, సాయంత్రం వస్తా చెప్పాను కదా. లేదు లేదు,
స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి. వచ్చేస్తాను. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఓ, ఈ మెకానిక్ ఎవడో చాలా మంచి మెకానిక్లా ఉన్నాడు రా. మంచి మెకానిక్ చెడ్డ మెకానిక్ అని ఉండరు. మెకానికే. ఎంత ఇమ్మంటావే? పర్లేదు సార్, చిన్న పని. అంటే ఫ్రీ సర్వీసా? అబ్బాయి లేదు సార్, కొంతమంది దగ్గర పని చేసి డబ్బులు తీసుకుంటాం, కొంతమంది దగ్గర పని చేసి రుణం తీర్చుకుంటాం సార్. అర్థం కాదా? సార్కి అర్థమైంది. డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. వై డు యు ఫీల్ లైక్ దట్? ఛాయా, నేను చెప్పానా లేదా విత్ ఇన్ నో టైం నా కొడుకులిద్దరూ మళ్ళీ మన ఇంటికి వస్తారని? ఐ నో అబౌట్ మై చిల్డ్రన్. మనందరం కలిసినందుకు ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ. డాడీ, మనందరం కలిసామంటున్నారు, కానీ మనతో పాటు గౌతమ్ కూడా. మనోజ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చచ్చిపోయిన వాడి గురించి మాట్లాడి ప్లీజ్ డు నాట్ స్పాయిల్ మై హ్యాపీ మూడ్ ప్లీజ్. కమ్ చిల్డ్రన్, లెట్స్ ప్లే. కమ్ ఆన్. ప్రతి మాస్టర్కి తన జీతం పెంచినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే తన స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మెకానిక్గా ఉన్న ఇతను నా దగ్గరికి వచ్చి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీ హెల్ప్ కావాలి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఐఏఎస్ పాస్ అవ్వాలని ఆశ ఏమిటి అన్నాను. అది మా నాన్నగారి ఆశ సార్, ఎలాగైనా నెరవేర్చాలి అన్నాడు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది సాధించాలంటే పట్టుదల కావాలి అన్నాను. ఆ క్షణం నుంచి అతనిలో కఠోర దీక్షను చూశాను. అది కేవలం ఐఏఎస్ పాస్ అవడానికి మాత్రమే కాదు, తన తండ్రి గుండె లోతుల్లోకి చేరటానికి. వాళ్ళ నాన్నగారు తనను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఒక అంతస్తు ఎక్కించాలనుకున్నాడు. కానీ అంతకు ముందే ఒక కొత్త రకం కార్బొరేటర్ తయారు చేసి శిఖరమే ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. శంభూ ప్రసాద్ ఐఏఎస్ జీవితంలో అనేక విజయాలు సాధించాడు. కానీ అన్నిటికంటే గొప్ప విజయం గౌతమ్ లాంటి కొడుకుని కనడం. ప్రతి ఇంట్లోనూ కొడుకులు ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ గౌతమ్ కావాలి. అదే తల్లిదండ్రులకు పిల్లలిచ్చే గౌరవం. అలాగే తల్లిదండ్రులుగా మనము వాళ్ళ అభిరుచులని, ఉద్దేశాలను గ్రహించి ప్రవర్తించాలి. అది మన కనీస బాధ్యత. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. Oh, it's a great thing. Let him give. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్. నాన్నగారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆటో రూమ్లోనే ఎక్కడో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చుంటారు. డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is. Sorry, my son.